చేస్తున్నాడు సార్ ఆ మైదానంలో. ఆ, అన్నా కానీ ఆ వరదారెడ్డి కాడు గోవిందప్పని చంపి ఊర్లో రైతుల్ని టార్చర్ చేస్తాడన్నా. ఆయనతో పాటు ఊర్లో ఉన్న మంచితనం కూడా చచ్చిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను మీ అందరికి, ఈ సీమసింహం సిద్ధప్ప తొడగొట్టి మనందరి ముందు నిలబడతాడు. తొడగొట్టారు అంతే కదా? ఎస్. Come on guys, let's do our cultural steps together. 1, 2, 3. బ్రో, ఈ మా అన్న మర్డర్ మ్యాటర్లో ఈ ఊళ్ళో వాళ్ళందరికంటే ఓ రకంగా నాకంటే కూడా మీరే ఎక్కువ ఫీల్ అవుతున్నారు. నాట్ దట్ ఐమ్ కంప్లైనింగ్, బట్ దేనికని? మీది నాది ఒకే కథ. అది తెలియాలంటే మీ చరిత్ర మీకు తెలియాలి. మీ నాన్న ఎవరు మీకు తెలుసా? మమ్మీకి తెలుసు, బర్రెలు కాసుకునేవాడట. కాదు, ఎంఆర్ఓ అవ్వాలనుకున్నా ఒక రైతు. మా నాన్న ఎవరో తెలుసా? రైతా? కాదు, రైతు అవ్వాలనుకున్నా ఒక ఎంఆర్ఓ. మీ నాన్న మా నాన్నలా, మా నాన్న మీ నాన్నలా ఎందుకు తయారయ్యారో తెలుసా? ఆ వరదారెడ్డి బురదారెడ్డి. స్టోరీ బాగుంది కానీ నీ నరేషన్ కొంచెం నాన్ సింక్ లో ఉంది. దూరం నుండి చూస్తే అన్ని విడివిడి పూలినప్ప, కానీ దాని వెనకాల తెగిపడిన ఒక దారం ఉంది. ఆ దారం రక్తంతో తడిచుంది. చిచ్చి. రైతులకు సపోర్ట్ చేయడానికి మా నాన్న మీ నాన్నలా, మీ నాన్న మా నాన్నలా అవ్వాలనుకున్నా. కరెక్ట్. అలాంటి కళలు కన్నా మంచి మనుషులు ఇద్దరిని చంపేశారు. అవ్వతారెడ్డి బుడతారెడ్డి. బురదారెడ్డి, గోవిందప్ప. అయిపోయి పోయేస్తుంది. నేను కాదు. ఎవరప్ప మీరు? సిద్ధప్ప. సిద్ధప్ప. గట్టిగా సిద్ధప్ప. గట్టిగా సిద్ధప్ప. అయితే ఏంది ఇప్పుడు? నీ ఇంట్రొడక్షన్ నువ్వే ఇచ్చుకో. ఇదంతా ప్లాన్ లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? మైండ్ వాయిస్. ఐఎమ్ సిద్ధప్ప, బ్రదర్ ఆఫ్ గోవిందప్ప. గోవిందప్ప తమ్మునివే? బ్రదర్ అంటే తమ్ముడే. అన్నని కూడా చెప్పొచ్చు. కమ్ టు ద పాయింట్. పేరు వినగానే షాక్ అయ్యావా? కటౌట్ చూడగానే షేక్ అయ్యావా? నా ఎంట్రీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మా అన్నల రుణం తీర్చుకోవడానికి వచ్చా. అయ్యో కౌంటౌన్ స్టార్ట్స్. 1 1 1 2 is a 2. ఏందిరా నీ గలాట? నీ మాటలేంది, ఆ తుపాకులతో తెల్లోలేంది? ఏం కావాలా నీకు? భాష భాష భాష. ఆ భాష కాదు, సీమ భాష. ఓ సారీ. యో వరదారెడ్డి, నీ చెల్లిని ప్రేమించినారని నా పెద్దనని చంపినావు. నీకు పోటీగా ఎమ్మెల్యే అవుతాడేమోనని నా చిన్ననని చంపినావు. ఈడి చేదేలే నిన్నే. అమెరికా పోయిండాడు, భాష మారిపోయిండాది, వేషం మారిపోయిండాది అనుకుంటువేమో. అదే సీమ, అదే రోషమప్ప. ఏయ్, నీకెవడో అబద్ధాలు చెప్పినాడప్పా? అబద్ధాలు నువ్వు కానీ బో చెప్పినావులే జాంకులు. అరిసినవులేవాయ్. ఆలోచన వీడికి. ఈ ఆలోచన అంటే ఎన్ని తప్పు చేసినా ఎక్కడా దొరకలేదని విర్ర వీగుతున్నావు కదా. ఎన్ని తప్పులు చేసినా ఎక్కడా దొరకలేదని బిర్ర వీగుతున్నావు కదా. నేను పోలీస్ స్టేషన్ కి లాగుతా. నిన్ను పోలీస్ స్టేషన్ కి లాగుతా. కోర్టు మెట్లెక్కించి శిక్షించి మా అయ్య కోరిక కోర్టు తీరుస్తా. మెట్లెక్కించి శిక్షించి మాయ కోరిక తీరుస్తా. అంటే ఆ పొద్దు నీకు రాత్రి వార్నింగ్ ఇచ్చింది నేనే. ఎప్పుడో అప్పుడు నాకు ఎదుకో, నువ్వే ఒప్పేసుకో. ఎవడైతే నాకు నేనేరా. తగులుతుంది. మరి నన్ను కోర్టుకు లాగేదాకా కరిపేనన్నావు. మాట మీద నిలబడాలని రూల్ ఉందా? ఆ మాట మీద నిలబడాలని రూలుందా? నువ్వేమన్నా పెళ్ళానవా లవరవా? జస్ట్ కిడింగ్. అదే ఊర్రా? అదెవరు అడిగానా? రైతుల అమాయకుడురా. దమ్ముంటే నంట చెయ్యి. ఎవరైనా ముందుకొస్తే నిటాలు ఎరుగుతాయి, కిన్నులు పగులుతాయి, బుల్లెట్లు దిగుతాయి, బంప్స్ పేల్తాయి. కమాన్ బాయ్స్, లెట్స్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. సిద్ధప్పకి జై. అదే సౌండ్. రే అడుగుడు కనుక్కుంటా. అట్లాగే నా ఇంటికి వచ్చింత గలాట చేసి నీ అమెరికా వాడిని సైలెంట్ గా వేసేయండి. సీట్ వచ్చే టైం ఇది. ఓడు అమెరికా పిల్లగాడు. కేసు ఢిల్లీకి వెళ్తాది. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం. సార్ని కలవాలి. వీళ్ళు మీకోసం. నమస్కారం అయ్యా. నమస్తే సార్. నా హస్బెండ్ పేరు మంజునాథ్. 3 years బ్యాక్ ఈ జిల్లా కలెక్టర్ గా వచ్చారు.
ఎక్కడున్నారు? నేను తిరగని పోలీస్ స్టేషన్ లేదు, కలవని అడ్వకేట్ లేరు, ప్రాధాయపడని పొలిటీషియన్ లేరు, వరదారెడ్డిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదని భయంతో దాక్కున్నాను సార్. మీ గురించి నిన్నే తెలిసింది సార్. న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను సార్. కానీ ఆ వరదారెడ్డికి ఎదురు నిలబడి ఎవరు సాక్ష్యం చెప్తారు? మేం చెప్తాం బాబు. నేను చెప్తాం బాబు. అంటే కలెక్టర్ గారిని చంపినట్టు మీరే ఒప్పుకుంటున్నారు. అక్క అనుకున్నట్టు మీ అందరికీ శిక్ష పడితే? ఈ రైతులు అలా చేయడానికి కారణం వరదారెడ్డి అని కోర్టులో సాక్ష్యం నేను చెప్తాను. మేము అడిగేది మమ్మల్ని కాపాడమని కాదు స్వామి, ఆ వరదారెడ్డికి శిక్ష పడేలా చేయమని. అవును సార్. మీతో పాటు హత్య చేసిన రైతులందరూ జరిగిన యథార్థాన్ని ఒప్పుకున్నట్టు రాసిస్తే వరదారెడ్డి మీద కేసు ఫైల్ చేయడానికి నేను రెడీ. నేను ఒప్పుకోను. అన్యాయం అయిపోతారు. అయ్యమ్మ మాట ఇచ్చినారమ్మా, నువ్వు భయపడే జరిగేదిలే, మాకు ఆ నమ్మకం ఉంది. తాత, సరైన ఆధారాలు లేకుండా కోర్టుని వరదారెడ్డిని డీల్ చేయడం మీరనుకున్నంత ఈజీ కాదు. ఏదైనా తేడా జరిగితే? యాదైతే అదైతే ఇదే చివరి అవకాశం. ఏయ్, ఏంద్రా ఈడ సందడి? నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారు కదా స్వామి, అందుకే. సీట్ ఇస్తాంటారు కదరా, ఇచ్చినారు, ఇయ్యాల్సిందే. రేయ్, ఊరంతా పిలిచండి, కావలసినంత దాగే నచ్చినంత తినండ్రా. ఆయనకి సీట్ వచ్చిన సందర్భంలో మన ఫామ్ హౌస్ లో మసాలా పార్టీ. ఎవరు చూసి వెళ్ళిపోతే? ఎందుకు చంపావు? నేను చంపడం ఏంటి? అన్న, ఆ గోవిందప్ప ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో నాకు అస్సలు తెలియదన్నా. నా దనకాపల్లి, నా పేరు ఓసరి మధు, బెజవాడ కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పుకోవడం నా హానెస్ట్ ప్రొఫెషన్. ఈ కేసు నెత్తి మీద తీసుకున్నందుకు 50 లక్షలు నా ఫ్యామిలీకి ఇచ్చారన్న. ఎవరిచ్చారు? అన్న చెప్పండి అన్న, కెమెరా రేటు. విలన గురించి ఇప్పుడు కొంచెం ఫీర్ ఉంటుంది, ఆడియన్స్ న్యాచురల్ ఉంటుంది. క్లోజ్. వరదారెడ్డి హలో, హత్యా రాజకీయాలను ఎంకరేజ్ చేసే మీలాంటి వాళ్ళకి మా పార్టీలో స్థానం లేదు. మీ ఎమ్మెల్యే సీటుని రద్దు చేస్తున్నాం. ఎవరు చేసినారు ఇది? అమెరికా పిల్లగా సిద్ధప్పా! నన్ను నమ్మి కలెక్టర్ గారు భార్య ముందుకొచ్చారు. ఇన్ని రోజులకి అమ్మా నాన్న రైతులకి ఇచ్చిన మాట నెరవేరబోతుంది బ్రో. రైతుల్ని బాధ పెట్టాడు, మన పేరెంట్స్ ని చంపాడు, ఈ ఇంటిని తగలబెట్టాడు. సింగిల్ బుల్లెట్ తో చచ్చిపోయే వరదారెడ్డి కోసం ఇన్ని స్కెచ్లు, ఓవర్ థింకింగ్ అవసరమా బ్రో? అమ్మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదు బ్రో. అక్కే నాకన్నీ. మా అక్క హ్యాపీగా ఉండాలి. నాయనా, ఆ గోవిందప్ప మీద కేసు వేసిన లాయర్ ఎవరని ఎంక్వైరీ చేస్తే ఆ లాయర్ ఒకప్పుడు నువ్వు చంపిన ఎమోరో కూతురంట. పేరు కస్తూరి. తనకు తమ్ముడు ఉన్నాడు, పేరు కార్తిక్. అక్క కోసం ఏమైనా చేస్తాడంట. గోవిందప్ప నరికినాడు. ఆడేమో నా గోశాలకొచ్చి శ్మశానకాళి హోమం పూర్తయింది. మహా మహా ఏమైంది?
నాయాలవు కదరా నీవు. నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇచ్చినావు. నాకు డౌట్ రాగానే ఆ సిద్ధప్పగట్టి తిప్పినావు. నన్ను ఎదవని చేసి ఆడుకున్నావు. అంత ఈజీగా చంపుతానా నిన్ను, నీ అక్కని? ఏయ్, ఏందిరా వద్దు గిద్దు అని భయం ఉందా? అంతా అయిపోయినది. ఏంది ఊపిరాటలేదా? నేను కోర్టు మెట్లెక్కితే గానే నా ఎదుట పడవా? రా 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 పిల్లనయ్యలా. నీ అక్క చచ్చినాదో బతికినాదో వచ్చి తెలుసుకో. నీ కోపం నా మీద. నేనొస్తా, మా అక్కను వదిలి. నువ్వు నా ఇంటికొచ్చి నా కాళ్ళ మీద పడి తెలుసుకో, లేదా దిక్కులేని అనాథ శవంలో ఎక్కడో పడుతుంది నీ అక్క. అంకుల్, మా అక్క ఫోన్ నెంబర్ లొకేషన్ ట్రాక్ చేయండి. ఏమో ఇంత తర్వాత చెప్తాను. ముందు అక్క ఎక్కడుందో తెలియాలి. ఇంకా అది బతికే ఉండదా? కార్తీక్ అడక్క బతకూడదా? కార్తీక్, నిన్ను అక్కని చంపడానికి వరదారెడ్డి సిటీని అంతా కంట్రోల్లో తీసుకున్నాడు. లోపడున్నవి నక్కనేసేయండి రా. మనిషి కాదు స్వామి, వీడు మృగమున్నట్టున్నాడు. నరసింహ స్వామి లెక్క మనోళ్ళ మీద విరుచుకుపడుతున్నాడు. చూడాలా? నేను చూడాలా? అన్నకు వీడియో కాల్ చేయరా. చూడు, ఇటే చూడు. మీ అప్ప చూడాలనుకున్నావు కదా, చూడు. వాళ్ళు పక్కనే ఉండి ఇదంతా చేసినది ఈ పిల్లనాయాలా?
నన్ను దూల తీర్చేస్తా. అంతేగా నా ఫ్రెండ్ జోలికి వచ్చావు అనుకో, నీకు తగిలిపోతుంది. రే పిచ్చన్నయ్యల్ల, నీ అన్నం చంపింది నేను కాదు, ఆ కార్తిక్ గాడు. నిన్ను ఎర్రి పప్పని చేసే ఆడుకుంటున్నాడు. మా అక్క జోలికి వస్తావా? రే, నాది పాముల పుట్ట కాదు, పాతాలు. నువ్వు కొడతా ఉంటే వస్తానే ఉంటారు. కొట్ట చూస్తాను ఎంతమందిని కొడతాను. నువ్వు బ్యాడ్ బాయ్ అని చెప్పారు, కానీ స్మార్ట్ బాయ్ లా ఉన్నావు. బ్లడ్ పోతుంది, ట్రీట్మెంట్ తీసుకో. నీ అక్క నేను చూసుకుంటా. నీ అక్కని తీసుకునే పోతాను. వెళ్ళి దాన్ని తీసుకురండి రా. వేసేయండి రాండి. సాగురాని అప్ప ఊరంతా కూడా అలసిపోయినా కదా, ఇంకెంతసేపు? నిన్ను చంపే వరకు. నీ వల్ల కాదు, నేనే నిన్ను చంపేది. బయటికెళ్ళు కార్తీక్, లేకపోతే నేను చచ్చిపోతా. ఇక్కడి నుంచి వెళ్ళమనండి. ఎలా ఉంది? ఏమైంది? ఏం లేదు, రెస్ట్ తీసుకో. డాక్టర్ని పిలుస్తాను. ఏమైందో చెప్పండి. కార్తిక్ పోలీసులకు సరెండర్ అయిపోయాడు. గోవిందప్పని చంపిన తనే అని ఒప్పుకున్నాడు. ఈ పని ఎప్పుడో చేయాల్సింది. కనీసం జైల్లో అయినా మారుండేవాడు. కార్తీక్ మారాడు కాబట్టి నిన్ను చంపాలనుకున్న వరదారెడ్డి ఇంకా బతికే ఉన్నాడు. ఎవడు నువ్వు కొట్టాడేదో చేసాడని నువ్వు కార్తీక్ని తిట్టిన ప్రతిసారి దానికి కారణం
నువ్వేం తెలీదా కస్తూరి? నా కోసమే కాదు, దేవుడి కోసమైనా క్రైమ్ చేసే రైట్ వాడికి లేదు. అప్రూవర్గా మరి కొత్తగా నువ్వు చెప్పేది ఏంటి? గోవిందప్పని కత్తితో కాదు గంతో చంపానంటావా? మా అక్క నాకు ఎప్పుడో ఒక మాట చెప్పేది సార్, మంచివాడు గుడి మెట్లు ఎక్కుతాడో లేదో తెలియదు కానీ చెడు చేసినోడు మాత్రం కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అని. అవును సార్, నేనే చంపాను. కానీ నన్ను చంపమని చెప్పింది మా దేవుడు వరదారెడ్డి. ఎవడ్రా నువ్వు? ఎవడికి దేవుడు? సార్, వారికి నాకు ఏ సంబంధం లేదు. అన్న ఏంటన్నా ఇది? దొరికిపోతానన్న భయంతో మాట మార్చాను. నీకోసం కావాలంటే ఉడికమ్మ ఎక్కుతా, అంతేగాని నీకు నాకు సంబంధం లేదంటే మాత్రం ఈ బోన్లని ఊపిరి ఆపుకొని చేస్తా. అసలు గోవిందప్పని చంపించాల్సిన అవసరం వరదారెడ్డి గారికి ఏముంది? అన్నకి ఇప్పుడు నేను ఎలాగో ఒకప్పుడు గోవిందప్ప కూడా అలాగే అన్నమాట. 30 ఏళ్ల కిందట ఈ రైతులు సంపాదించుకున్న పొలాల మీద మా అన్న ఆశపడ్డాడు. ఒక మనసున్న ఎంఆర్ఓ వాళ్ళ కోసం ధైర్యంగా నిలబడ్డాడు. ఈ ఏరియాలో న్యాయం చేయాలన్నా అన్యాయం చేయాలన్నా మా అన్న వరదారెడ్డి చేయాలి. వాళ్ళెవరు చేయడానికి? అందుకే ఆ ఎంఆర్ఓ అని ఆయన భార్యని గోవిందప్ప చేత పెట్రోల్ పోయించి తగలబెట్టించేశాడు వరదారెడ్డి. విశ్వాసం లేని కుక్కసారాడు ఎద్దవా. తర్వాత బ్లాక్మెయిల్ చేసి మా అన్నను బెదిరించాడు. అందుకే మా అన్నయ్య నన్ను చంపమన్నాడు, చంపేశా. అబద్ధం, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. యువరానర్, కార్తిక్ తో కలిసి అందరూ వరదారెడ్డి గారి ఆస్తుల్ని కాజేయడానికి పనిన కుట్రని, సాక్ష్యాలు లేని కేసు చెల్లదని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. సాక్ష్యం ఉండాది. గోవిందప్పని చంపించినది వరదారెడ్డి సార్. కార్తిక్ తోటి చంపమని నా పెనుటే చెప్పున్నాడు. ఎందుకు బాగుతున్నావు? నీ ఇంటి సభ్యు ఉప్పు పాతరేస్తా. కోర్టులో చంపుతానంటున్నావు? ఏమనుకుంటున్నావు కోర్టు అంటే? ప్రాథమిక సాక్ష్యాల ప్రకారం గోవిందప్ప హత్య వరదారెడ్డి ప్రమేయంతోనే జరిగిందని నిరూపణ అయింది. వరదారెడ్డి చేసిన దుర్మార్గాలపైన మరెన్నో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసుని సిబిఐకి బదిలీ చేయడం జరిగింది. వరదారెడ్డికి కార్తీక్కి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడమైనది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. స్వామి, కొంప ముంచినావు కదే. కొడుకుని చంపుతానంటే ఏం చేస్తానప్పా? నీ మొగుడు జైల్లో అయినా ఉంటాడు. నీకు మొగుడే కావాలనుకుంటే నా దగ్గరే ఉన్న నీ కొడుకుని చంపేస్తా. చెప్పు, నీ కొడుకు కావాలా, మొగుడు కావాలా? నువ్వు కూడా చంపావా? న్యాయానికి చాలా దారులుంటాయిరా, కానీ ప్రతీకారానికి ఒకటే శిక్ష అని నిన్ను చూసాకే తెలిసింది. నమస్కారం అండి. ఇవ్వండి. మీరే ఇవ్వండి కదా. అయ్యో, రండి. నేను ఇవ్వండి సార్. సరే, తీసుకోమ్మా.
కార్తిక్ అని తెలిసి కూడా ఎందుకు చంపకుండా వదిలేశారు? వరదారెడ్డి బురదారెడ్డి ఇన్ని పాపాలు చేశారని తెలిసాక అలాంటి సింగిల్ బుల్లెట్ తో చంపిద్దాం అనుకున్నాను. కానీ బురదారెడ్డి మా అన్న గోవిందప్ప అని తెలిసాక కూడా ఒపీనియన్ మారితే అంతకన్నా ఏదో అయిపోతాను. బాగుండానమ్మా, బాగుండాలి, మీరు బాగుండాలి. ప్రశాంతత కోసం నెక్స్ట్ ఎక్కడ ప్లాన్ చేసావు? పాకిస్తానా? కార్తీక్ చూసిన తర్వాత పిచ్చ క్లారిటీ వచ్చింది భయ్య. ప్రశాంతంగా బతకాలి అని అనుకుంటే ఎక్కడా ప్రశాంతంగా ఉండలేమంట. నైస్ డెసిషన్. తీసుకో. అయిపోయింది. ఓన్లీ వాటర్ బాటిల్స్ మీ అందరి ముందు మా అక్కకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు యుఎస్ వీసా వచ్చింది. ట్రంప్ కూడా వచ్చిందండి. నువ్వు వెళ్ళిపోతే నీ మేనకోడలు ఎవరు చూసుకుంటారు? మేనకోడలా? నిజంగా? బావా చల్లగా ఉంటాడు. కంగ్రాచులేషన్.